హాయ్ ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ అయిపోయినా కూడా ఈ ఫ్యాన్స్ వారు ఆగట్లేదండి. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు గెలవడం కరెక్ట్ కాదు, వీళ్ళు గెలవడం కరెక్ట్ కాదని చెప్పుకుంటున్నారు. ఎవరు కంటెస్టెంట్స్ వాళ్ళు ఎందుకు ఓడిపోయారో వాళ్ళు చెప్పుకుంటే సరే, కానీ అసలు అర్హుడే కాదు, తను అసలు విన్నర్ కావడానికి అర్హుడే కాదు, ఏం ఆడాడు ఇవన్నీ తీయడం చాలా బ్లేమ్ చేసినట్టు. మరి మనం అభిజిత్ టైంలో కూడా తను ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, తను కనీసం కెప్టెన్ కూడా కాలేదు, తను విన్నర్ కాలేదా? తన ఆడియన్స్ నచ్చి ఓట్లు వేయలేదా? తనకి విన్నర్ అయ్యే అర్హత లేదంటారా? ఆడియన్స్ మెచ్చినోడే కదా. అంటే బిగ్ బాస్ షో అంటే రియాలిటీ షో. ఒక టాస్క్లు ఆడడం ఒకటే కాదు, మన ప్రతి బిహేవియర్ని మనం ప్రతి అడుగుని ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తారు. ఆడియన్స్ తను ఓన్ చేసుకుంటారు. ఆ అబ్బాయిలో ఒక ఇన్నోసెంటు, అమాయకత్వం, ఇంకా తన జెన్యూనిటీ, తన పర్సనాలిటీ చూసి గేమ్స్ ఆడలేదా అంటే ఆడిండు కదా. ఆడకుండానే కెప్టెన్ 2 సార్లు అయిందా, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిందా, వీళ్ళందరిని ఓడించే కదా. సెకండ్ కెప్టెన్ డెమాన్ లాంటి టాస్కులు వీరుణ్ణి ఓడించే కదా అయిండు. తనేమన్నట్టు సపోర్ట్ తీసుకుండా అక్కడ తను అక్కడ డెమాన్ బయటకు వచ్చి కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఏం ఆడినోళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, నేను ఎందుకు థర్డ్ ప్లేస్లో ఉన్నా నాకు అర్థం కావట్లేదు, అది చాలా రాంగ్. నేను ఎందుకు రాలేదనేది చెప్పుకో. నువ్వు నీ మీద నమ్మకం లేకనే నువ్వు థర్డ్ ప్లేస్లో మనీ తీసుకొని వచ్చావు. నీకు నమ్మకం ఉండుంటే నువ్వు తీసుకునేవాడివి కాదు. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడండి, సెకండ్ ప్లేస్లో ఆ అబ్బాయికి 20 lakhs ఆఫర్ చేశారు. నేను ఎప్పుడు ఇంత మనీని చూడలేదు సార్, నాకు చాలా నీడ్ ఉంది, కానీ ఆడియన్స్ మీద నమ్మకం ఉందని మాట చెప్పిండు. మరి నీకు లేదు కదా, నీ గేమ్ మీద నీకు నమ్మకం లేదు, ఆడియన్స్ మీద నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. సరే సారీ చెప్పినావు, నీకు అవసరం ఉంది, నేను తప్పు పట్టట్లేదు, తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఏం ఆడకుండానే నీ మీదే గెలిచి సెకండ్ కెప్టెన్ అయిండు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే నువ్వు శపథం చేసినావు, కానీ నేను అబ్బాయి అయిండు ఫస్ట్ ఫైనలిస్టు. అది మరి ఏం ఆడకుండా ఎట్లా అబ్బాయి ఇది చేసిండు? నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయదలుచుకోలేదు, ఆ అబ్బాయి అన్నదానికే సమాధానం చెప్తున్నా. ఇక బయట డిబేట్లు పెట్టి సెలబ్రిటీస్ అందరూ, రోహిణి వీళ్ళంతా, శివజ్యోతి వీళ్ళంతా పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇమాన్యుయల్ గేమ్ ఎక్కడ పోయిందో తెలుసుకొని మా గేమ్ ఆడ కిందకు పోయిందో, ఆ అబ్బాయి నామినేషన్లోకి ఎన్నిసార్లు వచ్చి ఎలా ఆడిండనేది ఆడియన్స్కి తెలిసే కదా ఓట్లే. ఇప్పుడు ఆ అబ్బాయి సోల్జర్ కార్డు తీసిండు అంటున్నారు, మరి మీరు కమెడియన్స్ బిగ్ బాస్కి వెళ్తే విన్నర్ గారా అని కమెడియన్ కార్డు ఎందుకు తీస్తున్నారు? లేడీ విన్నర్ కాదా అని తనుజ లేడీ విన్నర్ కార్డు ఎందుకు తీస్తున్నారు? ఇవన్నీ కార్డ్స్ కాదా? ఆ అబ్బాయిని ఒక్కడిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఆ అబ్బాయి లోపలే ఉన్న వాడిండా? వాడలేదు. బయట జనాలు ఓన్ చేసుకొని అలా చెప్పుకున్నారు తప్ప అబ్బాయి ఏమన్నా తీసిండా సోల్జర్ కార్డు? మీరు తీస్తున్నారు కదా బయట, మరి మీరు కూడా కార్డులు తీసే కదా ప్రచారం చేసుకున్నారు. లేడీ విన్నర్ కావాలి అని ఒకటి, లేడీ విన్నర్ కావాలని ఒకటి చేశారు, కమెడియన్ విన్నర్ గారా అని ఇప్పుడు మీకు నొప్పిలేస్తుంది. రెమ్యునేషన్ తీసుకునేటప్పుడు మరి వీళ్ళకి సమానంగా ఇప్పుడు ఒక సామాన్యుడు విన్నర్ అయ్యేసరికి భరించలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా సామాన్యులు విన్నర్లు 9 సీజన్లు ఎంతమంది అయ్యారమ్మా కామనర్స్ పోయి? మరి మీకు వాళ్ళకి రెమ్యునేషన్ ఎందుకు సేమ్ ఇవ్వట్లేదు? వాళ్ళు మీకు డైరెక్ట్గా మీలాగా మాకు ఇంత పేమెంట్ ఇస్తేనే వస్తామని వాళ్ళు చేయడానికి లేదు కదా. కామనర్సు వాళ్ళు అందులో పోవడమే ఎక్కువ అనుకొని పోతున్నారు. వాళ్ళు అగ్ని పరీక్ష అనే షోలో అన్ని దాటుకొని అంతమందిలో సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళకు ఊకినే ఆపర్చునిటీ రాలేదు కదా. అందులో మరి రెమ్యునేషన్ మీరు ఇంత కావాలి నాకు అంత కావాలని డిమాండ్ చేసి ఛాన్స్ ఉంటుంది మీకు, వాళ్ళకి లేదు కదా. వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతకెళ్తున్నారు. శ్రీజ కొన్ని విషయాలు చెప్పింది, సూట్ కేసులు వాళ్ళకి ఇస్తారు, మేమే కవర్లలో సూట్ కేసులలో తీసుకుపోవాలి అని చెప్పింది బిగ్ బాస్ షోలో. అంత డిఫరెన్స్ చూపిస్తారు షో కామనర్స్కి. ఎందుకు మొన్న బజ్ అయిపోయాక తనని ఎలా విన్నర్ అయ్యిందని కూడా చూడకుండా తను సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వెళ్ళని ఎలా మాట్లాడుతున్నారు చూసారా మీరు ఒక క్లిప్పు? కామనర్స్ని అంత చిన్న చూపు చూస్తారు. ఆ అబ్బాయికి ఓటింగ్ ఉండబట్టి గెలిచారు, కానీ లేకపోతే తనుజాని విన్నర్ని చేసేవాళ్ళు, లేడీ విన్నర్ అయిందని చెప్పేవాళ్ళు. వాళ్ళకేం బిగ్ బాస్కి ఏమన్నా భయమా? కామన్ మ్యాన్ని గెలిపించకపోతే మాకు ప్రాబ్లం అయిద్దని ఏం భయపడ్డా కదా.
అక్కడ ఓట్లు ఎవరికో ఎక్కువ వస్తే వాళ్ళనే గెలిపియాలి. రూల్ ప్రకారం ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళనే గెలిపించారు. వాళ్ళకేం భయం? మరి మీరన్న సెలబ్రిటీలు ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు గెలవలే వీళ్ళు గెలవలే వాళ్ళకి అన్యాయం జరిగింది కావాలని బిగ్ బాస్ చేసినారు. కామనర్ అలా కూడా చేయలేడు కదా. వాళ్ళకేం భయం? చేస్తే మాత్రం వాళ్ళని చేసేది ఏముంటుంది అక్కడ? ఏముండదు. కానీ కామనర్ అయితే ఇలా నోరు మెదపలేడు కదా. కామనర్ తరపున ఎవరు గెలవలేదంటే అప్పుడు వీళ్ళందరూ ఇది తీసుకొని చేయలేరు కదా. అందుకోసం దానికోసం నిలబడి గట్టిగా ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి రెమ్యునేషన్ విషయంలో మీతో పాటు సమానంగా ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి? అప్పుడు లేవని నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? మాతో పాటు సమానంగా ఇవ్వండి అని. వాళ్ళకి ఎందుకు తక్కువ ఇస్తున్నారని పోస్టులు ఎందుకు పెట్టట్లేదు? మరి మీరు అందరు మనుషులేగా, మీతో పాటు మీరెంత కష్టపడతారో వాళ్ళు అక్కడ అంతే కష్టపడతారు. వాళ్ళంతే కష్టపడ్డారు కదా. మీతో పాటే గేమ్స్ ఆడతారు, మీతో పాటే తింటారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి రెమ్యునేషన్ తక్కువ మీకు ఎక్కువ ఇచ్చినప్పుడు మాట్లాడరే? అప్పుడు లేవట్లేదే నోర్లు? మరి అప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఎందుకమ్మా ఒక మామూలోడు పోయి బిగ్ బాస్ గెలిచిండని ఇన్ని రకాల నెగిటివ్ చేస్తున్నారు. బిగ్ బాస్ టీంకి ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే వాళ్ళని విన్నర్ని చేస్తుంది, ఇమాన్యుయల్కి ఎక్కువ పడితే ఇమాన్యుయల్నే చేస్తుంది, తనుజాకి ఎక్కువ పడితే తనుజానే చేస్తుంది. ఇప్పుడు ఏదో ఎవరికి ఫ్యాన్స్ బాధపడడంలో తప్పేం లేదు. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ గెలవకపోతే బాధపడవచ్చు, కానీ అవతలని బ్లేమ్ చేయకూడదు కదా. అవతలోడు అర్హుడే కాదు అసలానికి ఎందుకయిండో బిగ్ బాస్ టీంని బ్లేమ్ చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుండి సెలబ్రిటీస్ విన్నర్స్ అయినప్పుడు బ్లేమ్ చేయలేదే? మేము ఆడియన్స్ ఓట్లు వేసినాం గెలిపించినాం అనుకున్నారు తప్ప మీరు బ్లేమ్ చేయలేదుగా. మేము వాళ్ళు ఎందుకు గెలిచారు, వాళ్ళ అర్హత లేదు, వాళ్ళకి అసలు అర్హులే కాదు అనలేదే. ఒక మామూలోడు పోయి పిల్లోడు గెలిస్తే ఇంత ట్రోల్. మీకు వారానికి 3 లక్షలు 4 లక్షలు డిమాండ్ చేసుకొని మరీ వస్తారు. కామనర్స్కి అందులో అవకాశం రావడం ఎక్కువ, మాకు అవకాశాలు రావడమే ఎక్కువ అని వాళ్ళు వచ్చింది కదా అని వెళ్తారు ఎంతో కొంత ఇస్తే. మీరు రేపు ఈ షో అయిపోయాక కూడా స్టార్ మాలో పనిచేస్తారు, మీకు ఏదో ఒక రకంగా ఆపర్చునిటీస్ వస్తాయి, సినిమాల్లో అవకాశాలు వస్తాయి, అలాగే మీకు స్టార్ మాలో పనిచేసే అవకాశం వస్తుంది, సీరియల్స్లో వస్తాయి, కామెడీ షోలో వస్తాయి, ప్రతి షోలో మీరు ఉంటారు. కానీ కామనర్ గెలిచిండా పోయిండా అని ఉంటుంది. పిలిస్తే పిలుస్తారు, లేకపోతే లేదు. అంతేగాని పొద్దాక మీలాగా ఆ స్టార్ మాల్లోనే పని చేయాల్సిన అవసరం వాళ్ళకి పని చేయించుకోరు కదా. వాళ్ళని మీకు రెమ్యునరేషన్ ఇస్తారు, అక్కడ పని చేయించుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఏదో వాళ్ళకు ఫేమ్ ఉన్న 4 రోజులు వాడుకుంటారు, తర్వాత టీఆర్పీ కోసం వాడుకోవడానికి కూడా చేస్తుంటారు. ఎవరికి ఏం అన్యాయం చేసింది? మరి మీ స్టార్ మాని అడగండి. అబ్బాయిని బ్లేమ్ చేసే కంటే మీ స్టార్ మాని అడగండి. మా ఓడికి ఎందుకు ఓడిపోయిండు, మా ఓడు ఎందుకు ఓడిపోయిండు అనేది మీ స్టార్ మాలోనే మీరు పనిచేస్తారు కాబట్టి వాళ్ళని అడగండి. ఓట్లు చూపించమని అడగండి. చూపించమని అడిగితే తెలుస్తుంది కదా. మీరంతా సెలబ్రిటీలు యాడ్ నుండి అయ్యారు చెప్పండి, స్థాయి నుండి అయ్యారు. ఈరోజు మీరు బిగ్ బాస్ షోలోకి పోతే మేము ఓట్లు వేయలేదు. మీరు ఈ రోజు మిమ్మల్ని అంతమంది ఫాలో అవుతున్నారంటే సెలబ్రిటీలనే కదా. ఫస్ట్ మీరు మామూలు స్థాయి నుండే కదా సెలబ్రిటీ అయ్యారు. ఎందుకమ్మా పొద్దాక రచ్చ చేస్తారు? ఒక మామూలోడు గెలిస్తే ఓరవలేని తనం చూపిస్తున్నారు మీరు. అంటే పొద్దాక మీ వాళ్ళు సెలబ్రిటీలు పోయి వాళ్ళు ఇంత రెమ్యునరేషన్ తీసుకొని కూడా గెలవాలి. ఒక మామూలోడు గెలవకూడదు, ఎదగకూడదు, అదేనా మీ తాపత్రయం? అంటే మేము ఎప్పుడు చూసినా ఒక కామనరు ఏదన్నా సాధించిండనో లేకపోతే ఎక్కడన్నా బిగ్ బాస్ పోయి గెలిచిండన్నప్పుడే ఇలాంటి అన్ని పుట్టుకొస్తున్నాయి. మరి మీ సెలబ్రిటీలు ఏం చేసినా కూడా ఓకేనా? ఆ పిల్లోడి దీనికి రావడం వల్ల ఫేమ్ వచ్చిద్ది, నాకు ఒక మంచి అవకాశాలు వస్తాయి, తను యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తాయి అని చూస్తాడు, దానికోసం వచ్చిండు, సరే సక్సెస్ అయిన తర్వాత ఆపర్చునిటీ వస్తాయా రావా అనేది తెలీదు. వస్తే చేస్తాడు, లేకపోతే పోయి మళ్ళీ జాబ్ చేసుకుంటాడు. ఎందుకంత ఏడుపు? అది ఫ్రెండ్స్ నా అభిప్రాయం. అయితే మరీ ఇంత ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఓట్స్ ప్రకారమే విన్నర్ని చేశారు, కానీ ఏదో సామాన్యుడు ఈపీఎన్ఏ సోల్జర్ అని ఏం చేయలేదు. ఆడ వాళ్ళకి అవకాశం ఉంది, లేడీ విన్నర్ కూడా ఇంతవరకు కాలేదు, చెయ్యొచ్చు వాళ్ళు చెయ్యాలనుకుంటే. కానీ ఓట్స్ పరంగా పోయారని నేను నమ్ముతున్నా. విన్నర్ ఓట్స్ ప్రకారమే. మనం ప్రతి పోల్ చూసినాం, పోల్లో ఎక్కడ చూసినా ఆ అబ్బాయికి ఓటింగ్ ఎక్కువ ఉంది. ఆ అబ్బాయికి ఓట్స్ అయితే పడ్డది మాట వాస్తవం. అంత ప్రచారం చేసుకున్నారు ఆ అబ్బాయిని ఒక మనలో ఒకడు అనుకొని. అందరూ మనకు ఆపర్చునిటీ రాకపోయినా ఆ అబ్బాయికి వచ్చింది కాబట్టి తనలో మన
చూసుకోవచ్చు అనుకొని ఓట్లు వేసుకున్నారు, అంత ఓన్ చేసుకొని ఓట్లు వేసారు అబ్బాయికి. ఎందుకు ఫస్ట్ నుండి తనూజ ఏ పోల్ చూసినా తనూజానే ఫస్ట్ ఉంది. తర్వాత ఆ అబ్బాయి 11th వీక్స్ నుండి ఆ అబ్బాయికి పోల్లో ఏ పోల్ చూసినా ఆ అబ్బాయికి ఎక్కువ వచ్చింది. ఓటింగ్ అంటే ఓటింగ్ పడబట్టే వచ్చింది ఆ అబ్బాయికి, ఓటింగ్ ఉండబట్టే విన్నర్ని చేశారు అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో? ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదని మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడితో వాళ్ళు వదిలేస్తే మంచిగా ఉంటుంది. గెలుపు అనేది వాళ్ళు మనం కూడా వాళ్ళు ఎవరన్నా వెళ్తే ఓట్లే మనం కూడా వేయాల్సిందే. మనం వేయాల్సితేనే గెలుస్తారు వాళ్ళు ఓట్లు వేసుకుంటే గెలవరు కదా. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఒక మామూలోడు పోయి అందులో గెలిచిండని ఇలా పోస్టులు పెట్టి వాళ్ళని కించపరచడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చివరికి సంజన గల్రాని లాంటి మెచ్యూర్డ్ ఉన్న పర్సన్ కూడా ఇలాంటి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం చాలా దారుణం. తనకు మనం ఓట్లు వేయకుండా ఆమె టాప్ 5కి వెళ్ళిందా? ఆ గేమ్ నచ్చే కదా మనం ఓట్లు వేసినాం. తను కూడా ఒక కామనర్ గెలవడం ఏంటి అని అసూయపడ్డం చాలా దారుణం అంటే దారుణం. సెలబ్రిటీలు ఇంత కుళ్ళుకోవడం ఏంది? ఆ నోరు లేని పిల్లోడు, ఒక 23 ఏళ్ళ పిల్లోడు కౌంటర్లు లేడనేగా. వాడికి ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్దోళ్ళ బ్యాక్గ్రౌండ్ లేడు. ఒక చిన్న మిడిల్ క్లాస్ పిల్లోడనేగా అబ్బాయి మీద అంతగానం పోస్టులు పెడుతున్నారు మీరు. ఒక మనిషి కొంతమందిని మ్యానిపులేట్ చేసి ఓట్లు వేయించారంటున్నారు. ఒక 2 రివ్యూర్లని ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేస్తుంది. ఎంతమందిని మ్యానిపులేట్ చేయగలరండి? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఆ అబ్బాయికి 2,90,00,000 ఓట్లు పడితే మన తనూజాకి 1,90,00,000 ఓట్లు పడ్డాయి. 10 లక్షల ఓట్లు తేడా వచ్చింది వాళ్ళిద్దరికి. అందుకే విన్నర్ని చేశారు, ఊకినే చేయలే. చూడండి మీరు పోల్స్, 30% ఆమెకుంటే 60% ఆ అబ్బాయికి ఉంది. ఇంత తేడా ఉంది. ఇది కాదని ప్రూవ్ చేయమనండి, ఓట్లు బయట పెట్టమనండి. మీ స్టార్మా మీకు తెలుసు కదా, స్టార్మాలో పనిచేసే వాళ్ళేగా, మీరంతా సెలబ్రిటీసేగా. నాగార్జున గారితో చెప్పి ఓట్లు బయట పెట్టిమనండి. బాస్ ఎప్పుడు ఓట్స్తోనే విన్నర్ని చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే గీతామదిని చేయొచ్చు, కౌశల్ని చేయకుండా. అలాగే శ్రీముఖి స్టార్మాలో పనిచేస్తుంది కాబట్టి శ్రీముఖిని చేయొచ్చు, రాహుల్కి సింపుల్గా చేయకుండా. వాళ్ళు పల్లవి ప్రశాంత్ని కాకుండా అమర్దీప్ని చేయొచ్చు. కానీ ఓట్స్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి, ఓట్స్ పరంగానే అబ్బాయిని ఇంతమంది కోరుకున్నారు కాబట్టి చేశారనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.